హాయ్ మమ్మీ. హాయ్ హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికి హ్యాపీ సండేనా? ఓకే మమ్మీ, చెప్పు. చాలా రోజుల నుండి అన్ని సింపుల్ వంటలు అయిపోయినాయి మమ్మీ. మంచి మంచి టేస్టీ ఫుడ్ ఒకటి చేయమ్మా ఈరోజు సండేకి. ఏం చేయమంటారు? టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్ అంటే ఇంకా నువ్వు చేసి బిర్యానీలు బాగా చేస్తావు నువ్వు. మటన్ బిర్యానీ చేయ మమ్మీ. మళ్ళీ ఈరోజు మొన్న లాస్ట్ టైం చేసిన మటన్ బిర్యానీ మస్తు ఉండే. అట్నే చేయమమ్మీ. అట్నే చేయ మమ్మీ. సరే మరి అట్నే చేద్దాం. డాడీ ఏది? డాడీ కూడా చూపి. డాడీ రా డాడీ. ఓ ఏం సమాచారం. హాయ్ డాడీ. హ్యాపీ సండే. మా డాడీ ఉండేది ఫ్రీ ఉండేది ఒక్కరోజే, సండే రోజు. ప్రతిరోజు బిజీ ఉంటాడు. మమ్మీ ఈరోజు మన ఇంటికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, ఇద్దరు మన నైబర్స్. అవును. సో వాళ్ళకి మటన్ బిర్యానీ చేసి పెట్టి టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ ద్వారా చెప్పిద్దాం మమ్మీ. అవును, అందుకే మటన్ బిర్యానీ చేస్తున్నాం. చేస్తుంటా. అంత పని అంత అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మటన్ బిర్యానీ అయిపోద్ది. మీకోసం వెయిటింగ్. అవునా? మీకోసమే. చూడు, మన వాళ్ళంతా చూపించాలి కదా, మన వాళ్ళకి అందరికి వంట చేసేది అంతా రెడీకి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ కోసం వెయిటింగ్ చేస్తుంటా. ఓకే ఓకే. ఇద్దరు నాకు కొద్దిగా బయలు ఎక్కడ ఉంటుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీరు అందరూ ఎలా ఉన్నారండి? మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు మమ్మీ. నువ్వే పొట్టికున్నావు డాడీ పక్కన. అవునా? ఏ సిగ్గుబాదు. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అంతే. ఇంకా సాలాడు, పెరుగు చట్నీ, అదంతా. ఈరోజు ఇద్దరు ఫాలోవర్స్ కాదు, సబ్స్క్రైబర్స్ వస్తుంటారు ఇద్దరు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఏదైనా చేసి పెట్టండి, పచ్చడైనా నూరి పెట్టండి, బాగుంటుంది మీరు నూరిన పచ్చడి అని అన్నారు. కానీ పచ్చడి ఎట్లా చేసి పెడదాము, పచ్చడి చేసి పెట్టాలండి, మంచిగా మీకు మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ చేసి పెడతాను అని చేస్తున్నాను. వస్తారు వాళ్ళు, ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాళ్ళు వచ్చేస్తారు. సరే రండి చేసుకుందాం. రా బాగా చేసుకుందాం. గిన్నెలో పెడితే చేస్తాడు డాడీ. చూడండి అన్నీ రెడీగా ఉంటాయి. అందుకే ఇట్లా అడ్డదిడ్డాలు ఉందన్నమాట. మొత్తం రెడీ చేసుకుని ఉండ. స్టవ్ ముట్టించుకుందాం గిన్నె పెట్టుకొని. మటను కేజీన్నర మటన్ తెచ్చి కడిగి పసుపు, కారం, చెక్క, లవంగాలు వేసి 5 విజులు పెట్టుకున్నా. 5 ఎందుకంటే ముదురుగుంది మటను, ఫెజర్ పోతా ఉంది. తర్వాత చూపిస్తాను, కొద్దిగా అయినాక ఫెజర్ పోయినాక చూపిస్తాను. ఇంకా రైస్ విషయానికి వస్తే బాస్మతి రైసు 4 గ్లాసులు నానబెట్టుకున్నా. 4 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు ఎసురు. ఇక్కడ చూడండి, చూపించండి నన్ను. 6 గ్లాసులు ఎసురు కాగబెట్టుకుంటుండ. ఇప్పుడు మనం టక్కున తాలింపు వేసేసుకుందాం. మటన్ కూడా తాలింపు వేస్తారా మమ్మీ? మటన్ తాలింపు అంటే బిర్యానీ చేయాలి కదా, బిర్యానీ తాలింపు వేయాలి. మసాలా వెలిగించినా కదా, మళ్ళీ వెలిగిస్తుందా. మైండ్ దొబ్బింది. ఏం లేదు, మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అయ్యింటోలే. అవును. ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా రైస్ ఎక్కువే, 200 గ్రామ్స్. 200. వెంటనే ఏం వేసుకుందాం, 2 ఉల్లిగడ్డలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేగాలండి. మటన్ బిర్యానీ కావడానికి ముందే మా మమ్మీ చికెన్ కర్రీ కూడా చేసింది. ఫస్ట్ ఇది తినేస్తాము, కానీ ఇది వీడియో చూపించలేదన్నమాట. ఈరోజు వెరైటీ మటన్ అనే. సో దానికి ముందే చికెన్ కూడా తింటాం కొద్దిగా. మమ్మీ మా కోసం చేసి పెట్టినవా చికెన్ కర్రీ? అవునా వినా, పొద్దున్నే ఎంతో పని చేస్తున్నావు పొద్దున్న లేచిన కాడి నుంచి. ఈరోజు సండే, మా అమ్మాయి ఆఫీస్కి పోయింది, ఏదో మీటింగ్ ఉందని. అక్క పనికి పోయింది? ఓకే ఓకే. పని కాదు, మీటింగ్ ఉందంట. పోయింది. అమ్మా నాకు కొద్ది పని కావట్లేదు అలా. ఆల్రెడీ 1 గంట అయిపోయింది. మటన్ బిర్యానీ అయ్యేది లేట్ అయ్యిద్ది అనుకుంటే మా మమ్మీ ఆల్రెడీ మాకు తినడానికి పొద్దున్నే చికెన్ కూడా చేసి పెట్టేసింది. ఎందుకంటే అది మటన్ బిర్యానీ అయిందాక ఆగలేరు, ఆకలి అంటుంటారు. ముందు వాళ్ళిద్దరు పెట్టేస్తే నేను నెమ్మదిగా చేసుకొని, ఫాలోవర్స్ ఇద్దరు వస్తుంటారు కదా, వాళ్ళతో పాటు అందరం కలిసి హ్యాపీగా తిందాం. ఓకే మమ్మీ. అంతకుముందు నేను కొద్దిగా చికెన్ కర్రీ చేసుకొని మంచిగా అన్నం తినేస్తా. తిను. క్విక్గా ఎలా ఉందో చెప్తా టేస్ట్. మమ్మీ చికెన్ కర్రీ సూపర్ మమ్మీ. ఓకే ఓకే.
సూపర్ ఉంటుంది మరి, సూపర్గా వండితే సూపర్గానే ఉంటుంది. ఎంత బాగా చేసినావు మమ్మీ, అసలు వీడియోలో చూపించలేదు. మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా చూపిద్దాం, చాలా లెంత్ అవుతుందయ్యా. అవును మమ్మీ, ఇంకొకసారి ప్రత్యేకంగా కర్రీ చేసినప్పుడు చూపిస్తాను. అసలు చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియో చేయలేదు, కానీ ఎంత బాగా చేసిందంటే మా మమ్మీ మటన్ బిర్యానీ కంటే ముందే చేసింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అసలుకి, చాలా శ్రద్ధగా చేసింది మా మమ్మీ. ఈ గిన్నెలను తీసి దాంట్లో పెట్టినవా? సరే, మంచిగా కూర నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది మమ్మీ. అవును మమ్మీ వీడియోలో టేస్ట్ చూపించలేకపోతున్నాం మమ్మీ. ఇంకా చూపించేటట్టుంటే ఆ స్పెషాలిటీ ఇంకా రాలేదు. అట్లా చూపించేటట్టుంటే బాగుండేది మమ్మీ, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, అంత బాగుంది. అవును, కొద్దిగా చూస్తే అర్థమైద్దిలే టేస్ట్ బాగుంది. చూస్తేనే అర్థమైపోద్ది కొంచెం. చూడండి, ఉల్లిగడ్డలు బాగా ఎగినాయి, ఎర్రగా ఎగినాయి, కనపట్లే లోతుండి. చూడండి ఇట్లా ఎర్రగా ఎగినాయి. ఇప్పుడు మనము ఏం వేసుకుందామంటే లవంగాలు, యాలక్కాయలు, చెక్కలు, బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి, 5 ఐటమ్స్. మమ్మీ ఈరోజు సబ్స్క్రైబర్లు తిని టేస్ట్ అద్దిరిపోయినట్టు ఉందనేసి సంతోషంగా పోవాలి మమ్మీ. అవును, చూడండి కొత్తిమీర, ఇది పుదీనా చక్కగా ఒలిచి మంచిగా కడిగి పెట్టుకున్నాం, అది కట్ చేసి వేసేసుకుంటా. మన కెరీర్లోనే అసలు అనుకోలే కదా, మనము యూట్యూబ్ ఛానల్ పెడతామని ఒకటి అనుకోలేదు, రెండోది పెట్టినా కానీ ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళకి మనం టేస్ట్ ఎలా ఉందో అడుగుతామని వాళ్ళు చెప్పిపోతారని అసలు అనుకోలేదు. నాకు కూడా బాగా ఎక్సైట్మెంట్గా ఉంది, చూద్దాం చేసే. మరి వాళ్ళు ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నారంట, వస్తున్నారంట. సరే అండి, కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాం. ఆకుకూర చేస్తున్నా మమ్మీ? ఇప్పుడు మళ్ళీ ఆకుకూర అంటాడు, దాన్ని ఆకుకూర అంటారా? అదేంది తోటకూర, పాలకూర, మరి వాటిని ఆకుకూర అంటారు. సరే, పుదీనా కూడా ఆకే, కొత్తిమీర ఆకే, రెండు వేసి ఆకుకూర కొంచెం కొంచెం వేస్తాం కాబట్టి ఆకుకూర అంటారు. అవునా? ఓకే ఓకే. సరే, ఇప్పుడు వెంటనే ఏం వేసుకుందామంటే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 3 వేసినా. ఇది మంచిగా ఎర్రగా, ఇది కూడా ఎర్రగా వేగాల, పచ్చివాసన పోవాలి. అల్లం ఒక 2 మినిట్స్ పడుతుంది. గిన్నె బాగా లోతు ఉండేసరికి మంచిగా ఫోకస్ చేయలేకపోతుంది మనం. అవునవును, ఎత్తుగా ఉంది కదా గిన్నె, చూడండి ఎంత పెద్దగా ఉందో దబరా. ఇలా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారంట అనేసి బాగా పెద్ద క్వాంటిటీలో చేస్తుంది మా మమ్మీ. అవును, సాధారణంగా మమ్మీ ఇంత పెద్ద కుండ చేసేటోళ్ళు అంతే మనకు వాళ్ళకి. కానీ కొంతమంది గురించి చెప్తాను, ఇంత పెద్ద దబరకి చేసేటోళ్ళు నమ్ముతో లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్లో 15 మంది అని ఉంటారు, అట్లీస్ట్ 15-20 మంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే అంత పెద్ద దబర్లు నేను చూసిన హోటల్లో చేస్తారు. వెరైటీ కొద్ది స్పెషల్ బిర్యానీలు ఇంట్లో చేయరు, తిరిగి హోటల్లో, అంటే హోటల్ అమ్మడానికి అదే ఆ క్వాంటిటీ అనమాట. ఎట్లేదన్నా 20-30 బిర్యానీలు ఇచ్చేటట్టుగా అంత పెద్ద గిన్నె ఇది. అవును, నేను చూసిన కొన్ని బిర్యానీ హోటల్లో అంత గిన్నె పెట్టుకొని దాంట్లో వెరైటీ స్పెషల్ బిర్యానీ, దమ్ బిర్యానీ అమ్ముతుంటారు. 1 గ్లాస్ ఎక్కువ పోసిన, నేను మాకు అందరికి ఎప్పటికీ 3 గ్లాసులు పోసేదని, ఇప్పుడు 4 గ్లాసులు పోసిన. మటను 1.5 కేజీ మటను, 1.5 కేజీ బియ్యము ఉడకబెట్టి పెట్టామా? ఉడకబెట్టి పెట్టిన. ఓకే, చూపిస్తా. పోయింది, ఫెదర్ పోయింది. ఉడికిందని చూడు. అబ్బో మస్తు ఉడికింది. ఈసారి 5 విజిల్లు పెట్టిన మటన్, ముదురు మటను. మొన్న 3 విజిల్లు, ఈసారి 5 విజిల్లు, మెత్తగా ఉడికింది. సరే, ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం. మమ్మీ ఎంత దాకా వచ్చింది మమ్మీ వంట? ఏగింది. మటన్ ఉడికింది మమ్మీ, ఏగలేదు. మటన్ కాదు, ఉల్లిగడ్డలు ఏగినాయి. అవునా? మటన్ అప్పుడే ఉడికింది. ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం. నల్లి బొక్కలు ఇప్పుడు పసుపు కారం ఏమొద్దు, వేసుకున్నా ఉడికేటప్పుడు వేసుకున్నా, కొంచెం వేసుకున్నా పసుపు, ఎందుకంటే ఎల్లో కలర్గా అవుతుంది, అందుకని పసుపు ఇప్పుడు వేసుకోను. చిటికెడు వేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఒక ప్యాకెట్ పెరుగు వేసుకుందాం.
ముక్కలు చూడు, కొవ్వు ముక్కలు, నల్లి ముక్కలు, మంచి మంచి ముక్కలు మంచి ముక్కలు వేసుకొచ్చిన. అప్పుడు చూపిద్దామంటే టైం లేదు. 2 నల్లి బొక్కలు, 2 నల్లి బొక్కలు, 2 సబ్స్క్రైబర్లకి మమ్మీ. అవును, అయ్యే అందుకే వేసుకొచ్చిన. మనం ఎప్పుడు తెచ్చి ఉంటాం కదా, పాప ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చినప్పుడు అంత నల్లి బొక్క. ఇది ఒక నల్లి బొక్క. ఇంకొకటి యాడనో ఉంటుంది, ఎతకాలి, ఎతికితే దొరకందంటూ లేదు. వెతుకు ఎతుకు ఎతుకు ఎతికితే దొరకందంటూ లేదు. సరే ఇప్పుడు దొరికినా ఇప్పుడు ఏం చేసేది లేదు కదా, అప్పుడు ఎత్తుకుదాం, తర్వాత బిర్యానీ అయినాక ఎత్తుకుదాం. సరే సరే అండి, మంచిగా నీళ్ళన్నీ ఇనికిపోవాలా. అయిందా మమ్మీ మటన్ బిర్యానీ? అయిపోయింది మటన్ బిర్యానీ. సబ్స్క్రైబర్స్ ఆన్ ద వే మమ్మీ, తొందర చేసే మమ్మీ. ఏం చేస్తున్నావు? మసాలా, బిర్యానీ మసాలా. బిర్యానీ కదా, బిర్యానీ మసాలా వేయాలి కదా. సరే వేస్తాం సార్, ఒక చిన్న ప్యాకెట్. అయిపోయింది, వేసేసేది. ఉడికింది మంచిగా. ఇప్పుడు మనము ఏం కొత్తలాడుతుంది మమ్మీ. ఇప్పుడు అట్నే అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది నవీన. అవును, కూర ఎట్టినే మస్తు ఉంటుంది. చూడు ఎంత బాగుందో. డాడీ అందుకే పాపం అట్నే వేసుకొని తిందాం బాగా అంటాడు. పోస్తాను నేసరు. మా పప్పు అయిపోయింది మమ్మీ. అట్నే అయితే పప్పుచారు సాంబార్ లాగా సాంబారు, మటన్ సాంబార్. ఇక్కడ మటన్ సాంబార్ అంటే మటన్ కూర అన్నట్టే కన్నడలో. అయిపోయిందండి. కన్నడలో ఏమన్నా హాయ్ చెప్పు మమ్మీ. ಹಾಯ್ ಅಂడి ಎಲ್ಲರಿಗೂ ಹಾಯ್. ಟುಡೇ ಇವತ್ತು ಸಂಡೇ మీరు ಎಲ್ಲರೂ ಅಡುಗೆ ಏನು ಮಾಡ್ಕೊಂಡ್ರಿ? మటనా చికెనా పిజ్జా ಎಲ್ಲರೂ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು తిందిరా? మనకు లేట్ అయిపోయింది, 1:30 మేలే అయితే కడుపులో ఎలకలు పరిగెడుతుంది. కాదమ్మా, నువ్వు కాండా మాట్లాడే దెబ్బకి కాండా వాళ్ళు కూడా కాండా మర్చిపోతారు మమ్మీ. ఇదేందా ఇది కాండా ఇట్లా ఉంటుందా అని అడుగుతారు కాండా వాళ్ళు. మాకు తెలియదు కాండా ఇలా ఉంటుందని. నెక్స్ట్ వీక్ కదా, కానీ మళ్ళా నెక్స్ట్ వీక్ ನಿಮ್ಮ ಅಡುಗೆ కూడా ಮಾಡ್ತಾను. ಹೌದಾ? ಮಾಡಿ ಟೇಸ್ಟ್ ಮಾಡಿ ಏమంటారు, ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ಯಾವ ಅಡುಗೆ? ఏం అడిగా? చికెన్ చారు ముద్ద. ಅವರೆಕಾಳು ಸಾರು. ಅವರೆಕಾಳು ಸಾರು అంటే ಚಿಕನ್ ಅಲ್ಲಿ ಅವರೆಕಾಳು ಹಾಕಿ ಸಕ್ಕತ್ತಾಗಿರುತ್ತೆ. ಸರಿ మరి ಆಗ್ತಾ. నేను అనుకున్నా ಬೇರೆ ಚಿಕನೇ ಆಗ್ತಾವ ಅನ್ಕೊಂಡೆ. ಚಿಕನ್ ಅಲ್ಲಿ ಅವರೆಕಾಳು ಹಾಕಿದ್ರೆ ಸಕ್ಕತ್ ಒಳ್ಳೆ ಸಕ್ಕತ್ ಟೇಸ್ಟ್ ಇರುತ್ತೆ. ಸರಿ, ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಕಾದು ಆಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಅದೇ ಬರ್ತದೆ, ನೋಡ್ಕೊಂಡ್ರಿ. ಸರಿ, ಎಲ್ಲರಿಗೂ ಬಾಯ್. ಕಾದು ನೋಡೋಣ. కాదు నువ్వేమంటాడు నేను అంట. నీళ్ళు ఉంచుకుందా శుభ్రంగా. మంచిగా జలిగినలో వడపోసుకుంటే బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా నోర్రి. అమ్మో కన్నడలోనే చెప్తుంది. అమ్మో తెలుగు మర్చిపోయింది ఒక్క నిమిషానికే. నోడ్రి అంతే. సరే కన్నడలోనే మాట్లాడు మమ్మీ. తెలుగు వాళ్ళందరికీ కన్నడ నేర్పించేద్దాం మీ ఛానల్లో. వాళ్ళు ఎప్పుడన్నా బెంగళూరుకి వస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ మన ఎవరికి కన్నడ రాదయ్యా. అదే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా బెంగళూరుకి వస్తే కదా ట్రిప్కో అదో ఇదో తిరగడానికి. నేను మాట్లాడే మాటలు నేర్చుకొని ట్రిప్కి వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాను. సరే రా, ఒకసారి తిప్పేసిన వచ్చేది ఏముందిలే. ఒకేసారి తిప్పుకొని చక్కగా మూతేసుకుందాం. ఇంకా 5 minutes అంతా చక్కగా బిర్యానీ అయిపోయి ఉంటుంది. హాయ్, బాగున్నారా? బాగున్నామండి. హాయ్ మేడం, బాగున్నారా? హ్యాపీ సండే. మీకోసం వెయిట్ చేస్తున్నారు.
మా మమ్మీ. పర్వాలేదు, లేట్ ఏం కాలేదు. వచ్చారంతే చాలు మాకు వస్తారో రారా అనుకున్నాము. అవునా, రండి కూర్చోండి కూర్చోండి. మంచి అరోమాస్ ఇంట్లో వాసనలు గుమగుమలాడుతున్నాయి. అవును, అయ్యమ్మ డ్యూటీకి పోయింది, అలా మీటింగ్ ఉందంట. అవునవునమ్మా, బాగానే ఉంది. అవును, బాగానే ఉంది. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒకరు కామెంట్ పెట్టారు తలకాయ కూర చేయమని, కానీ మీరు వస్తున్నారు, మిమ్మల్ని ఇన్వైట్ చేశాం కదా, మరి మీకు ఇష్టం అవుతుంది అవ్వదు అనేసి ఈ వీక్ పోస్ట్ పోన్ చేసాను అన్నమాట తలకాయ కూర. రాండి మీరు. ఏం పర్వాలేదు, నేను తినేసి లేదు ఆలస్యం లేదు. చికెన్ కర్రీ చేసింది మమ్మీ, లాగిచ్చేసినాం ఆల్రెడీ మార్నింగ్. మీకోసం మటన్ బిర్యానీ, అది ఇంకా మేము అందరూ మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పండి గట్టిగా. హాయ్ అందరికి. హోమ్ కుకింగ్ ఛానల్, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. వీడియోలో చెప్పి మళ్ళీ పర్సనల్ గా ఇన్ని కాల్స్ మేము చెప్పినాం కదా, ఒకసారి చెప్తే అట్లా వదిలేసుకుంటే ఎట్లా? ఇంకోటి మాకు ఫస్ట్ పర్సనల్ గా మా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి మా మమ్మీని కలిసి ఇంత రికగ్నైజ్ చేసిన ఫస్ట్ వ్యూవర్స్ మీరే. సో ఆ హ్యాపీనెస్ ఫస్ట్ ఇచ్చింది మీరన్నమాట. కాబట్టి మా ఇంటికి కూడా ఫస్ట్ మిమ్మల్ని వెల్కమ్ చేసాము. సో మచ్ ప్లెజర్ మీటింగ్ యూ అగైన్. రావాలనుకున్నారు, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రమ్మని చెప్పాము. ఆయన మమ్మీ ఏవేవో స్నాక్స్ అనేది తెచ్చారు, ఇవన్నీ ఎందుకు తెచ్చారండి? యాక్చువల్లీ ఏంటంటే నేను ఆంటీ కోసం KFC నుండి చికెన్ బకెట్ ఆర్డర్ పెట్టాను. ఓ మై గాడ్, లేట్ అయింది, అవునా? ఇవి ఎందుకని అడుగుతుంటే కేఎఫ్సీ తెప్పించారు మీరు మళ్ళీ. మటన్ బిర్యానీ చెప్పి ముందు చెప్పుంటే చేయకుండా ఉందిరే. అయినా ఎందుకు మీకు అనవసరంగా ఇన్ని ఖర్చులు? ఆంటీకి ఇష్టం కదా బాగా. అవును, నాకు చాలా ఇష్టం. ఓ మై గాడ్, ఏమేమో తెచ్చారు. మేము పెట్టే మటన్ బిర్యానీ కంటే మీరు ఇచ్చే గిఫ్ట్లు ఎక్కువైపోయినాయి. పూలు పెట్టుకుంటున్నారని పూలు తెచ్చారు. పెట్టుకోండి, అదే చూస్తాం కదా రోజు. అవునవును, పెట్టుకోండి అవి కూడా. పెట్టుకుంటా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఇవి పెట్టుకోండా కదా, నెక్స్ట్ వీడియో వాటి మీద పెట్టుకో. ఎక్కువైతే నెక్స్ట్ వీడియోలో మీరు పెట్టుకునే చూడండి మీరు. మమ్మీ నీకు గిఫ్ట్ మమ్మీ. KFC రావడం అది కోసం వెయిట్ చేసాం చాలాసేపు. థ్యాంక్ యూ. కాదు మమ్మీ, నువ్వు వాళ్ళకి తినిపించడానికి పిలిపించినవా లేదా వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు నీకు తినిపించడానికి వచ్చినా నాకు అర్థం కావట్లేదు. స్వీట్స్ ఏంది, మిక్చర్స్ ఏంది, మురుకురేలు ఏంది? స్వీట్స్ తినదు కదా, ఇంకా నువ్వు డయట్ అంటున్నావు. KFC చికెన్ ఇది. ఈరోజు ఫుడ్ కూడా ఎక్కువైపోయింది. చికెన్ కర్రీ చేసింది, రైస్ తోటి తిన్నాము, ఇప్పుడు మటన్ బిర్యానీ, మళ్ళీ మీరు స్నాక్స్, KFC, కార్న్ఫ్లేక్స్. ఓ మై గాడ్, తగ్గేదే లే మేమైతే. తగ్గేదే లేదు, చూడండి, తగ్గేదే లేదు. మీరు కూడా తగ్గేది లేదు. మేమే కాదు, మీరు కూడా తగ్గేది లేదు. వాళ్ళు ఏదో డైర్ చేద్దాం అనుకుంటుంటే నువ్వేమో వారం రాగానే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వీడియోలు పెడుతుంటివి యూట్యూబ్లో. మమ్మీ బిర్యానీ రెడీ, నా వెయిటింగ్ తీస్తా ఉండ, సరువులు చేస్తుండ, డిష్లకి తీస్తుండ. మటన్ బిర్యానీ రెడీ. వడ్డిద్దాం పండి, సబ్స్క్రైబర్లు వచ్చారు. వచ్చే వెయిటింగ్ అందరూ.
అసలు నాకు తెలియదు. నిన్న నైట్ సాయంత్రం చెప్పింది. అనుకున్నాం ఇవాళ అయితే అందరూ ఉంటారు, హైమా కూడా ఉంటుంది, అందరినీ కలిసినట్టు ఉంటుంది అని. మాకు తెలియదు, లేకపోతే ఇంకొక వారం అని పెట్టుకుందాము. ఆమె కూడా పాపం చాలా బాధపడ్డది, ఉండలేకపోతానని అని. అడిగానని చెప్పండి. ఒకసారి తీసుకుని రండి, మీరు మా ఇంటికి రావచ్చు. వస్తాం వస్తాం. అవును వస్తాం తప్పకుండా. సరే రండి భోజనం చేద్దరు కూర్చోండి. రండి. అందరం 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 చేద్దాం. బాగా థమ్స్అప్ది థమ్స్అప్ బాగానే డైరెక్ట్ తింటావా? ఒక్క నిమిషం వదిలిపెట్టండి. బాబా వచ్చి నువ్వు ఏంటి అక్కడ ఉన్నావు, ఇక్కడికి రాను, ఇక్కడికి వచ్చి చెయ్యి. రండి అటు కూర్చో. కానీ చాలా మంచిగా ఉంటది, మొత్తం నవ్వుకుంటూనే చూస్తా ఉంటాం. నీకు షుగరు డాడీకి పొగరా? రండి నవీన్ తింటామమ్మా. ఇప్పుడే తిన్నాను యాక్చువల్లీ. 2 చైర్స్ అక్కడ. పర్లే మీరు వీడియోలో కూడా చూద్దరు కావాలంటే. మీరు రావడానికి ముందు ఏ రకంగా ఆల్రెడీ లాగిచ్చేసానో తెలిసింది మీకు. వీడియోలో చూద్దురులే. పెరుగు చట్నీ కంటిన్యూషన్ అయితే కంటిన్యూషన్. రెండు ఇచ్చినావు, వాళ్ళు వేసుకున్నారు 2. ఎక్కడే ఈ రోజు టేస్ట్ ఇలాగా తింటాను. తినే ప్రతిసారి మేము అనుకుంటాం మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు అని. ఇవాళ పిలిచారు, ఇవాళ టేస్ట్ చూస్తున్నాం. ఈసారి మీరు తినేసి వీడియోలు అందరూ ఎంతో మంది చూస్తుంటారు కదా, కానీ వాళ్ళ తరపున తినేసి నిజంగా టేస్ట్ ఎట్టుందో మీరు చెప్పాలన్నమాట. చాలా మంది రావాలనుకుంటున్నారు కదా, ఇవాళ మేము జెన్యూన్ రివ్యూ ఇస్తాం, వాళ్ళందరూ వస్తారు తర్వాత. ఆంటీ నాకు కాస్తే పెట్టండి. మేమేమో తెలుసా తెలియక నిజమైన టేస్ట్ ఎట్లా చెప్పండి మీరు. ఒరిజినల్ టేస్ట్ హానెస్ట్ రివ్యూ ఇస్తానండి. బాగాలేకుంటే బాగాలేదనే చెప్తా. అంతే అంతే. ఛాన్సే లేదు. మా అక్కతో మాత్రం మా ఛాన్స్ కాదు, చెప్పేస్తుంది. ఓకే తెలుస్తుంది. ఆంటీ నాకు పీసులు తక్కువే పెట్టండి, కావాలంటే వేసుకుంటాంలేండి. మళ్ళీ రైస్ పెట్టండి కాస్త. చాలా బాగా టెక్స్చర్ భలే ఉందండి, పెరపెరలాడుతూ మంచిగా. అదే అస్సలు ఎక్కడ అంటుకోకుండా బాగుంది. చికెన్ నేను వేసుకుంటానండి, ఎందుకంటే నేను అన్ని తిన్ను. ఏం తింటానో అవి వేసుకుంటాను. సరే ఇది మాత్రం కాస్త చాలా గ్రేవీ పెట్టడం సార్. అసలు ఇవాళ ఇంటి ఆగండి. పర్వాలేదు మీరు తిన్న కాడికి. చాలు 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 చాలు. ముందు వీడియో పెట్టాము అని ఏమనుకోకండి, హ్యాపీగా తినండి. జస్ట్ ఫస్ట్ ఉట్టి రైస్ టేస్ట్ చేస్తాను. హానెస్ట్గా సటిల్గా ఎక్కువ మసాలా లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది రైస్. ఓకే సటిల్గా బాగుంది. ఆయిల్ కూడా ఎక్కువ కాదు, ఆయిల్ ఎక్కువ లేకుండా పీసులు కూడా మంచిగా ఉడికాయి. థ్యాంక్ యూ అండి. బాగుంది. సూపర్ సూపర్. ఓకే చాలా సటిల్గా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. మంచిదమ్మా. గ్రేవీ తిందాం. చికెన్ కర్రీ చూడండి ఎట్లుంటుందా. చూస్తేనే తెలుస్తుంది అద్భుతంగా ఉందని. చికెన్ కర్రీ తోపు. తోపు చికెన్ కర్రీ వేసుకుని కలుపుకుంటే ఇంకా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. మాటలు లేవు మాట్లాడుకోవడాలి. మటన్ ముక్క తినండి. తినండి అమ్మా. తిన్న తర్వాత మనందరం తగ్గేది లేదు. ఏం తగ్గుతూ అది మంది ఏం లేదు. ఇంకా గ్రేట్ తింటుంటే తగ్గేదే, ఒళ్ళు తగ్గేది లేదు. అనుకుంటాం వారం మొత్తం డైట్ చేసి వారం మొత్తాన్ని పీకేస్తాం. నవీన్ ముందు చూడలేదు కదా, ఇప్పుడే చూసాము. మాకు నవీన్ ఇలాగే తెలుసు. అదే అప్పుడు ఇంకా అలా ఉండే నవీన్. చాలా సంతగా ఉండే చిన్నప్పుడు కాదు. 10 సంవత్సరాలు
సరిపోతాడులేండి, పెళ్లి చేసేయండి, సరిపోతాడు. అమ్మాయి చూస్తున్నాడు. అవునా? చూడండి మీరు కూడా. షూర్ షూర్ చూస్తాను. సరే సరే, పెళ్లి సంబంధాలు ఇన్ని పక్కన పెట్టండి, తినేయండి వాళ్ళని. యూట్యూబ్ లో కూడా పెళ్లి సంబంధాలు ఇంట్లో అంటే ఎవరైనా రెఫరెన్సెస్ ఇస్తారు మీకు? థమ్స్ అప్ ఇవ్వాలి మమ్మీ. నాకు పొద్దు తగ్గొస్తుంది, అమ్మాయికి ఇవ్వండి. కొంచెం ఏం పర్వాలేదు. కాదు నవీన్ ఇలా చూపిస్తుంటే ఏదో కొంచెం ఒక 60 అన్నట్టు. బిర్యానీ తిన్న తర్వాత చాలా థమ్స్ అప్ అమ్మా. బిర్యానీ సూపర్ థ్యాంక్ యూ అమ్మా. తింటూ చెప్తుంటే ఎప్పుడెప్పుడు అనుకున్నాం ఈ రోజు మాకు అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మటన్ బాగా మెత్తగా ఉడికిపోయింది. మీరు కూడా రండి, జాయిన్. తింటాం తిందాం. మేము ఒక్కలే లుక్ అట్ దిస్, నీట్గా ఫ్యాట్ పీస్ సూపర్గా ఉంది. నాకు నచ్చే పీసు ఇది ఇదా ఈ పాట, నువ్వు పాట తిను బాగా. మామూలు ముక్కలు ఏమంటారా, ప్యాట్ కాకుండా. లేదు లేదు చక్కగా తినండి, మనకేంది మొహమాటం. మటం లేదు అంకుల్. చాలా బాగుంది ఆంటీ. మంచిదమ్మా. మీరు రాండి ఆంటీ, వస్తాను. పెడతాను. ఆంటీ తినిపిద్దాం. ఆంటీగా సరే ఇంకా కాదు మమ్మీ, మొదటి నుండి మనం వాళ్ళకి తినిపించిన తక్కువ, వాళ్ళు నేను తినిపించిన కాంతి స్వీట్ తెచ్చిండ్రు. అవును అవును, నాకే తెచ్చిండ్రు అవును స్వీట్స్. అవి ఇవ్వండి అంకుల్కి, ఇవ్వండి, మీరు తినండి. స్వీట్. థ్యాంక్ యూ. ఉంటే బాగుండేది. కేక్ హైమాన్ అసలు చూడలేదు కదా ఇప్పటి వరకు. నా కోసం, నేను స్వీట్ తిన్నాను కదా, అందుకని తెచ్చారు. మీకోసం. అవును, అంటే అలాగని మీకోసం కాదని కాదు కానీ అందరం తినొచ్చు, అందరు తినొచ్చు. అవునవును, తినేది వాళ్ళు. ముక్కలు ఇట్లా పట్టుకోగానే వచ్చేస్తాను. కుక్కర్లో వేసి ఉడకబెట్టింది మంచిగా. బాగుంది. చాలు చాలు చాలు. అయ్యో అంతేనా? మీరు పీస్ ఎక్కువ వేశారు. లేట్గా నేను కొంచెం అంటే ఇది అయిపోయాక, నేను అది ఉండగానే నాకు కొంచెం టెన్షన్, తినలేను అని. వేడిగా ఉంది. సండే థ్యాంక్ యూ. బిర్యానీ, చికెన్ కర్రీ అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది. వీడియోలో చూస్తుంటే ఏమో అనుకున్నాము కానీ తిన్నాము మేము, లైవ్ టెస్టర్స్. చాలా బాగుంది బిర్యానీ, చికెన్ కర్రీ. ఈ స్టైల్లో మీరు కూడా చేసుకోండి. బాలా హోమ్ కుకింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ ఫుడ్ వండుకొని తినండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. టాటా బాయ్ అందరికీ. లేచిందే లేటుగా లేచాము. పెరుగు సెట్ చేసుకోవాలమ్మా. వేసుకున్నాను. వేసుకున్నా అంత లైట్గా అమ్మ చాలు. రెండు తీసుకోవాలి, తెలిసి 2 ముద్దలు లేకన్నా సరే రెండు తీసుకోవాలి, ఇప్పుడే ఉడికిపోతుంది. టేస్టీ బిర్యానీ. రండి తిందాం, మీరు కూడా రండి. మటన్
చికెన్ చూడండి ఎంత మెత్తగా ఉడికింది, ఎంత టేస్ట్గా ఉందో. చికెన్ కూర కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంది. సరేనండి, నేను ఉంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తలకాయ కూర వండుతా. కామెంట్లో పెట్టినారు, ఏమనుకోకండి, ఈ వారం చేయలేదు. నెక్స్ట్ వీడియోలో తలకాయ కూర వండి చూపిస్తాను. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. నీకు కూడా అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అక్కడ ఎలా ఉన్నాయి రేట్లు సైడ్కి? ఎక్కడ పోయినా 5,000 తక్కువ లేదు. ఇక్కడ ఇప్పుడు ఎంత పెరిగిపోయాయి. మేము ఇక్కడ కొన్నప్పుడు 5,500 ఉండే స్క్వేర్ ఫీట్, ఇప్పుడు 7,500. 5 years లోనే ఎక్కువ అయిపోయింది. బిల్లులు కూడా మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అక్కడ, ఆడ 5,000. లోపలికి వస్తాను. మెయిన్ రోడ్ లేదు మంచిగా ఉన్న కాడ 5,000 తక్కువ లేదు. మధ్య ఎక్కువ కోవిడ్ టైంలో అంతా పెరిగిపోయింది కదా, దానికి డబల్ పెరిగిపోయినాయి ఇప్పుడు. అప్పుడు నేను చూసినప్పుడు 80,000 ఒక 100 కోసము 100 తక్కువ ఉందని ఎడుకుంటున్నాను. లేకపోతే అప్పుడు ఆడ వచ్చింది ప్రైస్ అక్కడ చూసేస్తుంది. దాని కాపలేదు ఇలా ఆడ 11,000 అంటే కూడా ఆగేది లేదు. మాకేం ఇబ్బంది లేదు. ఎట్లా పడుతుంది? ఏ కవర్ ఏరియా కవర్ లెక్క. సరేనమ్మా, ఇక మామయ్య రాలేదు కదా, మామయ్య మీ 2 పిల్లలు ఉంటే మీ పిల్లలకు అంత రుచి చూపియండి, టేస్ట్ చూపియండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మాకు పెట్టడమే ఏం పర్వాలేదు. కూడా చేశారు. ఏం పర్వాలేదమ్మా. ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you. Thanks a lot for everything. It was a nice gesture. Thank you. Okay. Bye. టాటా, బాయ్ బాయ్. బాయ్ అమ్మా. Bye. ఏదో పేరు చెప్పారు మర్చిపోయాను. బాగా పేరు కాదు మీ పేరు పూర్ణిమ. ఇంకా గుర్తు పెట్టుకుంటా. సరేమ్మా, బాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సుమారుగా బాగా రిజిస్టర్ అయిపోయింది. ఈజీగా వస్తుంది. పూర్ణిమ అనేది కొద్దిగా కష్టంగా మర్చిపోతాను ఒక సెకండ్. ఇంకా పర్లేదు, ఇంకా చెప్పుకోగలం. అంటే చంద్రుడిని గుర్తు చేసుకో. పూర్ణిమ హీరోయిన్ పూర్ణిమ కొడుకుంది కదా తెలుగులో, హీరోయిన్ పూర్ణిమ. సరే అంకుల్. బాయ్ బాయ్. బాయ్. రాలేదు కదా. అక్కడే ఉండట సిగ్గుపడి. కార్ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఉంది, సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు. పెట్రోల్ బంక్ ఉందంట కారు. బాయ్ చెప్తాను మమ్మీ. అవును, ఇంత మంచోళ్ళు కదా, చాలా మంచి వాళ్ళు. ఎట్లా కలిసిపోయారు చూడు మనల్లో. ఇంత మనలాగనే అవును, మనలాగనే మనస్తత్వం.
అవును. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. వీడియోలో చుట్టాలు వచ్చిండ్రు వీడియోలో చుట్టాలు వచ్చిండ్రు డాడీ. వీడియోలో చాలా చాలా సంతోషం కదా ఈరోజు. యాక్చువల్లీ మనమైతే నాకు సంతోషం. ఆ, మనోళ్ళు ఎవరు ఇచ్చినప్పుడు అంత సంతోషం లేదు. అయ్యో ఇది ఇంకా ఘోరంగా ఉంది. ఆ, అసలు వాళ్ళు ఎవరు ఏమంత మంచిగా మాట్లాడతారు. అది మనోళ్ళంటే మనోళ్ళు. ఎంత ఇంట్రెస్ట్ గా ఎత్తుకొని వచ్చారు చూడు. ఎంత ఇంట్రెస్ట్ గా ఎత్తుకుంటూ వచ్చారు చూడు. అవును ఎదురొస్తారు. అవును అండ్ మన వీడియోలు మనకంటే ఎక్కువ చూసిండ్రు డాడీ వాళ్ళు. అవును మనమే మర్చిపోతున్నా కూడా వాళ్ళు మనకు గుర్తు చెప్తారు. రండి చూడు. అదే నాకే సిగ్గు అనిపించింది. మన నేనేదో అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ పోతా అవన్నీ కూడా గుర్తు పెట్టేసి అన్ని గుర్తుపడుతున్నారు. అవును. నాకు ఏదో మైండ్ లో పెట్టాలి అదే అని అనుకుంటా. వాళ్ళు అవి కూడా పెట్టేసిండు. అవును పెట్టే బాగా చూస్తాను డాడీ మన వీడియోలో. సో మమ్మీ నేను కొద్దిగా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పేస్తా. చెప్పున్నాను. మటన్ బిర్యానీ మీరు అందరు తిన్నారు కానీ నేను చెప్తా. చికెన్ అయితే ఆల్రెడీ తిన్నా, సో ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఫస్ట్ మటన్ బిర్యానీ రైస్. మమ్మీ బిర్యానీ రైస్ పొడి పొడిగా మస్తుంది మమ్మీ, జల్ జల్ రాలుతుంది. ఇప్పుడు మటన్ పీస్ తిందాం. ఒక్క ఏళ్ళతో ఊడొచ్చేస్తుంది మమ్మీ మటన్ మొత్తం. మటన్ సూపర్ మమ్మీ, మస్తుంది. బాబా ఈ కొవ్వు పీస్ చూడండి. ఈ మంచి వెరీ స్పెషల్గా వేయించుకొచ్చినట్టున్నాం మమ్మీ. లేదంటే వాళ్ళు ఇంత మంచి మంచి ముక్కలు కొట్టేయరు. అవునా, బాగుంది చూడు మెత్తగా ఎట్టుందో. ఒక చేత్తో పట్టుకోలేకపోతున్నా కానీ కొరికేస్తా ఒకటేసారి. చూడండి సూపర్ టేస్ట్. మటన్ బిర్యానీ అద్దిరిపోయింది. యాజ్ యూజువల్ చికెన్ కూర కూడా చాలా అంటే చాలా బాగుంది. సండే సూపర్ మమ్మీ, మంచి టేస్టీ ఫుడ్, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ విత్ థమ్స్ అప్. విష్ యూ ఆల్ హ్యాపీ సండే. అండ్ ఈరోజు మా ఇంటికి వచ్చిన ఇద్దరు సబ్స్క్రైబర్లు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్. మమ్మీ కొద్దిగా పెరుగు పచ్చడి మమ్మీ. మీరు ఎవరు సరిగ్గా పెరుగు పచ్చడి ఎవరు ఎక్కువ తిన్నది చూపించలేదు. ఏయ్ నాకే మంచిగా అది చాలు చాలు కొంచెం కొద్దిగా అంతే. ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి చాలు. పెరుగు పచ్చడి తింటే ఇటు తినాలా. సరేనండి, బాయ్, ఉంటాను.